నా స్పీచ్ని చూపించారు. ఏది నార్త్ మీడియా? अरे कहाँ है नॉर्थ मीडिया? ये पीटीआई कहाँ है? ये एएनआई कहाँ है? तुम लोग क्या काम कर रहे हैं? जब मैं अमेरिका में स्पीच दिया जनवरी 15 तारीख को, 145 सेनेटर कांग्रेसमैन उठ के क्लैप दे के डॉक्टर पॉल को वेलकम किया था। तुम लोग कहाँ था? मैं क्या स्पीच दिया, प्रेयर किया? ये युद्ध को रुको, इंडिया 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 से मदद लो, हम शांति के लिए काम कर रहा हूं। रिपब्लिकन डेमोक्रेट उठ के स्टैंडिंग ओवेशन दे के मेरे को रिसीव किया था। अरे एक स्टूपिड है जोशी बोल के पीटीआई का, उनका दिमाग काम नहीं कर रहा है। वो बोल रहा है पीटीआई को मना कर रहा है। अरे भगवान तेरे को क्षमा करेगा नहीं। देखो इधर पीटीआई नहीं टेक्स्ट किया, पॉल डॉक्टर पॉल का प्रेस मीट कवर मत करो। तुम किसका एजेंट है? तुम इजराइल का एजेंट है कि ईरान का एजेंट है कि? प्रेस ट्रस्ट ऑफ इंडिया का काम क्या है? अरे रिपोर्ट करो, देश को बचाओ। सब मीडिया को मैं क्या बोल रहे? అందుకే నేను యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నానంటే వీళ్ళందరికీ యుద్ధాలు కావాలి కనుక ఎవడి అజెండాతో ఆయన ఉన్నాడు. మోదీ గారు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారు అంటే ఇజ్రాయెల్కి మద్దతుకి వెళ్ళారా అంటాడు. అదే నెతన్యాహు ఓపెన్గానా, మోదీ గారు చాలా వందనాలు, మీరు మాకు మద్దతు ఇస్తున్నారు. దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మోదీ గారు మద్దతు ఇస్తున్నారా? మోదీ గారి నోరిప్పి మాట్లాడాలి, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలి. నాకు తెలిసిన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం లేదు. వాడు వాడుకుంటున్నాడు, ఆ మెంటల్ గాడు, ఆ నెతన్యాహు గాడు వాడుకుంటున్నాడు మన మోదీ గారిని. ఆయన బీజేపీ పార్టీ అవ్వచ్చు, నేను ప్రజాశాంతి పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. నా ప్రధానమంత్రిని వాడు ఒక పావులాగా వాడుకుంటున్నాడు. ఈ విషయం ప్రధానమంత్రి గారికి చేరినంత వరకు మీడియా వాళ్ళు, హిందీ మీడియా వాళ్ళు, నార్త్ ఇండియన్ మీడియా వాళ్ళు, మన తెలుగు మీడియా మిత్రులు ఎప్పుడూ దేశం కొరకు రాష్ట్రం కొరకు మనతో ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. అన్ని ఛానల్స్ శాంతి కొరకు. ఒక ఆయన మొన్న హెడ్సప్ అని ఒక మంచి స్టోరీ పెట్టాడు, ఆయన మన తెలుగు ఛానల్ ఆయనే. కానీ యుద్ధం అయిపోతుంటే, ప్రపంచం కూలిపోతుంటే, మన దేశం ఒక ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో ఇంకోటి ఉందా? అందుకే కదా నేను అమెరికన్ సిటిజన్షిప్ను వదులుకొని నా భార్య, నా పిల్లలు, నా నలుగురు మనవలు అమెరికన్ సిటిజన్షిప్ అయినా నేను తీసుకోకుండా నా దేశం కొరకు పాటుపడదాం. అవసరమైతే నాకు ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలే, కానీ పార్లమెంట్కైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు? మన దేశాన్ని నెంబర్ 1 చేయడానికి, మన దేశాన్ని శాంతి దేశంగా రుజువు చేయడానికి, యుద్ధాలు ఆపడానికి. రండి కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తెల్లవారు చూసారా, రాహుల్ గాంధీ గారికి సీక్రెట్గా చెప్పవలసింది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు? 3 రోజుల నుండి పెద్ద ఆయన అమెరికాలో ట్రంప్ మోదీ గారు ఎలాగ మాట్లాడుకుంటారు, నేను వాళ్ళు పరిచయం చేయవలసిన అపోజిషన్ లీడర్ను కూడా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, వీరిని కలుపుదామని